ఆలేరు పట్టణ ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది ఆలేరు పట్టణం పైనుంచి. మెరిసేదంతా బంగారం కాదు. మీరు చూస్తున్న పైకెళ్ళి దృశ్యాలు, బిల్డింగ్లు ఎలా ఉండొచ్చు. మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్టు పైకెళ్ళి చూస్తే పట్టణం ఇలాగే ఉంది. కానీ పట్టణం లోపల వీధులలో, అలాగే పట్టణం మొత్తం పరిశుభ్రత ఎలా ఉందో ఒకసారి ఈరోజు పరిశీలించి చూద్దాము. ఇది నియోజకవర్గమైన హెడ్ క్వార్టర్. సరే, పేరు గొప్పగా ఎలా ఉండొచ్చు, కానీ ఈ బ్రిడ్జి పక్కనే ప్రస్తుతం మనం చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ మొదలుకొని ఊరు మొత్తం చూద్దాం. ఇది ఆర్ఓవి ఫ్లైఓవరు. ఇక చూడండి, ఇది వరంగల్ హైదరాబాద్ రత్నాల వాగు పక్కన. ఇది రత్నాల మరి చెత్త చూడండి. ఇక్కడ మొదలుకొని ఇక్కడ ట్రాక్ రోడ్డు పక్కన ఒక్కటేమిటి, అది ప్రధాన శ్మశాన వాటిక. మరి ప్రధాన శ్మశాన వాటిక వైపు కూడా అక్కడ కూడా చూడండి మనకు చెత్త కుప్ప అవుపిస్తుంది. నా కెమెరా సరిపోవడం లేదు జూమ్ చేసినా, కానీ ఒక్కటేమిటి ఇంకా పట్టణంలో మొత్తం చాలా చూద్దాం ఎలా ఉందో. ఇది రైల్వే స్టేషన్ ఎదురుగా పార్కింగ్ దగ్గర చూడండి చెత్త జనావాసాల మధ్యలో కుళ్ళిన ఆహార పదార్థాలు. మరి మున్సిపాలిటీ వారి చెత్త సేకరణ ఇక్కడ ఇంటింటికి ఇక్కడ తిరుగుతున్నది. మీరు చూస్తున్న ఈ చెత్త దిబ్బ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పక్కన ఎడమవైపున చూడండి. మరి ఇంటింటికి చెత్త సేకరణ చేస్తే ప్రజలు ఇలా ఎందుకు పోస్తారు? మీకు మున్సిపాలిటీ వారికి కనిపిస్తున్నదా లేదా ఆలేరు పరిశుభ్రత పరిసరాలు? మీరు ఎక్కడ పరిశుభ్రత మెయింటైన్ చేస్తున్నారు? చెప్పుకునేది కొండంతా ఉంది, చేసేది గోరంతా ఉంది. మరి వర్షాకాలం మరి రోగాల బారిన పడి ప్రజలు ఏం కావాలి? దోమలు ఈగలు తోటి చూడవచ్చు. పోచమ్మ గుడి కొడంబాక రోడ్డు ప్రధాన దాని పక్కన చెత్తను ఇక్కడ డ్రైనేజీ కూడా నిర్మించలేదు. అండర్ పాస్ నిర్మాణంలో భాగంగా ఈ చెత్త ఇక్కడ వేయడం వలన పందికొక్కులకు, ఎలుకలకు ఆశ్రయం అవుతుంది. అదే కళ్ళు డిపో ఎదురుగా పోచమ్మ గుడి ముందు చూడండి వ్యర్థాలను. మరి మున్సిపాలిటీ దాదాపు 9 కావాల్సిన చెత్త ఎక్కడ సేకరణ చేస్తారు? వస్తలే చెత్త బండి చూడండి. నవజీవన్ బీడీ ఫ్యాక్టరీ ఎదురుగా చెత్త బండి ఇంటింటికి రావడం లేదంట ఆమె చెప్తున్నది. మరి ఇంట్లో ఉన్న వ్యర్థాలను మొత్తం తీసుకొచ్చి ఎట్లా వేసిపోతున్నారో. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేరుకపోతుంది. మరి పారిశుద్ధ్యం లోపించిందా లేదా? ఇక చూడండి ఈ సుందరమైన దృశ్యాన్ని. ఇది హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి దుర్గామాత గుడి నుంచి కొడంపక్క వెళ్ళే బైపాస్ రోడ్డు. మరి చూస్తున్నారుగా, మరి ఎన్నో రాష్ట్రాలకు ట్రైన్లో వెళ్ళే గారు ఈ సుందర దృశ్యాన్ని చూస్తున్నారు. ఎందుకంటే పట్టణాన్ని రైల్లో వచ్చిపోయే వాళ్ళు కూడా పట్టణం చూస్తారు కదా ఎంత ఎలా ఉంది అనేది. చూడండి ఈ చెత్తను, ఈ కంపును వచ్చిపోయే వాళ్ళు ఎలా భరిస్తున్నారో ఒకసారి మీరు వచ్చి గిట్ల పడితే మీకు కూడా తెలుస్తుంది. చాలా ప్రాబ్లం అవుతుంది మనకు. అందంగా ఉండవలసిన వాగు చెత్త చెదాంతో కూడుకపోయి అంత ప్రజలకు ఆరోగ్యం ఖరాబ్ అయ్యేటట్టు ఇక్కడ అంతా స్మెల్తో కూడుకొని మరి మున్సిపల్ కార్మికులు దీన్ని ఎందుకు తీసేస్తలేరు? మరి ఆ అధికారులు ఎందుకు పట్టిస్తున్నారు? చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. బాగాలేదు, ఎక్కడన్నా డబ్బి ఐటమ్ వస్తే బాగుంటుంది. సరే ఓకే. చూడండి మొత్తం వాగు మొత్తం వ్యర్థాలే. ప్లాస్టిక్ కాగితాలు, కొబ్బరి బొండాలు, చెత్త చెదారం. ఇంత దౌర్భాగ్యం అంటే ఈ ఊరు పేరు గొప్ప ఊరు దిబ్బనంటే ఈ చెత్త దిబ్బ తయారైంది. ఇది నడి వాగులో ఒకవైపు పందుల స్వైర విహారం, చెత్తను తగలబెట్టిర్రు. ఈ పొగతోటి కాలుష్యం, చాలా దుర్గంధం వస్తుంది. అక్కడ నిలబడలేకపోతున్నాం, కానీ పరిస్థితిని
తప్పక వివరించి చూపాల్సిన అవసరం ఉంది. ఎంత దుర్గంధం అంటే అధికారులారా మీరు కూడా కనీస బాధ్యత మాకుంది, ఇది మా కర్తవ్యం, కనీసం మానవత్వం ఉన్న ప్రజల మీద ఒక్కసారి వచ్చి చూడండి, వాగును పరిశీలించండి. మనిషికి నీరు చాలా అవసరం, తాగునీరు అందులో కూడా మనిషికి వాడుకునేందుకు నీళ్ళు తక్కువ పర్సెంటేజ్ మాత్రం ఉన్నాయి. అందులో ఇది నడి వాగులో మరి ఈ చెత్త చెదారంతో జలాలు కలుషితం అవుతాయా కాదా? ఒకప్పుడు ఆలేరు అనేది నీరుకు పేరు పెట్టింది ఆవులేరు, ఆలేరు. ఎన్నో ఊర్ల గ్రామాల ఆవులు, ఎన్నో ఊర్ల గ్రామాల కాదు కొన్ని సంవత్సరాల పాటు రైలుకు కూడా నీరు అందించింది. ఎన్నో మందికి ఇక్కడ తాగునీరు అందించిన వాగు ఘనత. మరి అలాంటి వాగును వ్యవసాయానికి కూడా నీరు పనికి రాకుండా మొత్తం కుదేలైపోతుంది వాగు. ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే అసలు చెప్పడానికి మాటలు చాలవు. మరి దీనిని వాగులో చెత్త వేయకుండా ఎక్కడైనా నిర్దిష్టమైన ప్రాంతాన్ని గుర్తించి శాశ్వతమైన డంపింగ్ యార్డ్ని చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఆ బాధ్యత మీదా కాదా చెప్పండి. మరి ఇది నియోజకవర్గమైన హెడ్ క్వార్టర్, చిన్న చిన్న గ్రామాలు ఉద్యానవనాలుగా తడి చెత్తను పొడి చెత్తను సేకరించి దాన్ని వేరు చేసి ఎన్నో రకాలుగా తీర్చిదిద్దుతున్నారు. కానీ అన్నీ ఉండి అల్లు నోట్లో వచ్చినట్టు ఇక్కడ ఒక స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, అధికార గణం ఉన్నది, కౌన్సిలర్లు ఉన్నారు, మరి జిల్లా కలెక్టర్ సమీపంలో ఉన్న జిల్లా కలెక్టరేట్ ఉన్నది. మరి ఎందుకు ఇంత అన్యాయం? చూడండి ఎంత దౌర్భాగ్యం ఇది. మరి ఆలేరుకి ఎందుకు ఇంత శని? మరి ఎప్పుడు అవుతుంది ఇది? శాశ్వతమైన డంపింగ్ ఎప్పుడు ఏర్పడుతుంది? ఈ చెత్త కంపు ఉన్నదా లేదా ఒక ప్రత్యక్షంగా మీరు వచ్చి చూసి ప్రజలకు శాశ్వతమైన పరిష్కారం చూపాలని కోరుతున్న బందెల సుభాష్, భారతీయ జనతా పార్టీ, ఆలేరు.